నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యం తెస్తాం, ప్రజల కష్టాలు తీరుస్తాం అంటూ బీఆర్ఎస్ పార్టీని గద్దె దించి మరీ పీఠం నెక్కిన హస్తం పార్టీ నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరి కుర్చీ కోసం వారు కుమ్ములాడుకుంటూ ఉంటే ఢిల్లీ పెద్దలకు మాత్రం మైండ్ బ్లాంక్ అయిపోతుందట. అవును, సరిగ్గా ఇదే ఇప్పుడు గాంధీ భవన్ నుంచి ఢిల్లీలోని ఐఐసిసి కార్యాలయం వరకు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడవుతుందో తెలియదు కానీ రేవంత్ రెడ్డి పాలనపై, ఆయన మంత్రివర్గ పనితీరుపై హైకమాండ్ మాత్రం ఫుల్ ఫైర్ అవుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. మీకేమైందయ్యా, 10 ఏళ్ల తర్వాత అధికారం ఇస్తే ఎవరి దారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తారా అంటూ ఢిల్లీ పెద్దలు సీరియస్ అవుతున్నారట. మరి రేపు ఢిల్లీలో జరగబోయే టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీలో ఏం జరగబోతోంది? రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కల శాఖల్లో కోత ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? ఈ ఆసక్తికర రాజకీయ పరిణామాలపై మన ప్రత్యేక విశ్లేషణలో చూద్దాం. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఎప్పటికప్పుడు తెరపైకి వస్తున్న సస్పెన్స్ కు ఎన్కార్డ్ పడే సమయం వచ్చేసిందా అంటే అవుననే మాట గాంధీ భవన్ వర్గాల నుండి వినిపిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీపీసీసీ సమన్వయ కమిటీ తొలి భేటీ బుధవారం ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, సీతక్క, అలాగే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసిసి కార్యదర్శి వంశీచంద్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ ఏడాది మార్చిలో ఈ కమిటీ ఏర్పాటైనప్పటికీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. ఫస్ట్ టైం బుధవారం భేటీ అవుతుండటంతో పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గ విస్తరణతో పాటు కార్పొరేషన్ పదవుల పంపకాలు, పార్టీ పదవుల కేటాయింపులపై ఈ భేటీలో ఒక స్పష్టత వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ నెల 2వ వారంలోనే పలు కార్పొరేషన్ల చైర్మన్ పదవుల కాల పరిమితి ముగిసింది. వెంటనే భర్తీ చేస్తారని ఆశావాహులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తే అనూహ్యంగా ఆ ప్రక్రియ వాయిదా పడింది. ఇకనైనా రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని అధిష్టానం ఆమోదం పొందితేనే ఈ విస్తరణ ముందుకు సాగుతుంది. లేదంటే ఆశావాహుల ఎదురు చూపులు మరింత కాలం కంటిన్యూ అవ్వాల్సిందే. ఇక అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనపై కాంగ్రెస్ హైకమాండ్ నిఘా ఎప్పుడూ గట్టిగానే ఉంది. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఢిల్లీ పెద్దలు రేవంత్ పాలన తీరుపై ఫుల్లీ డిసప్పాయింటెడ్ గా ఉన్నారట. తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత ఎంతో కష్టపడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక మంత్రివర్గంలో, పార్టీలో కనిపిస్తున్న ఐక్యతా లోపం అధిష్టానానికి నిద్ర లేకుండా చేస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మధ్య సరైన సఖ్యత లేదని, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే కంప్లైంట్లు హైకమాండ్కు చేరాయి. పార్టీలో గ్రూప్ తగాదాలు పెరిగిపోయాయని, ఎక్కడికక్కడ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయని ఢిల్లీ పెద్దలు సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం ప్రభుత్వంలోనే కాదు, పార్టీలో కూడా ప్రక్షాళన చేయకపోతే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి చేయి దాటిపోతుందని పెద్దలు భావిస్తున్నారట. అందుకే ఈసారి కేవలం కేబినెట్ విస్తరణ మాత్రమే కాకుండా ఏకంగా ఉన్న వాళ్ళ శాఖలకే కత్తెర వేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టుగా సమాచారం. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బిగ్ సెన్సేషన్ గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ప్రస్తుతం చాలా కీలకమైన శాఖలున్నాయి. హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖలు అన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నారు. అన్ని శాఖలను తానే చూసుకుంటున్నప్పటికీ కొన్నింటిపై ఫోకస్ తగ్గడం వల్లే విమర్శలు వస్తున్నాయనే వాదన ఉంది. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్ద ఆర్థిక శాఖతో పాటు విద్యుత్ శాఖ కూడా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే తాడు బొంగరం లేకుండా ఉన్న తరుణంలో ఈ 2 భారీ శాఖల భారాన్ని ఒక్కరే మోయడం వల్ల పనుల్లో వేగం మందగించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆలోచిస్తోందంటే రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కల వద్ద ఉన్న ఈ ఓవర్లోడ్ శాఖలను కొద్దిగా తగ్గించి వాటిని కొత్త వారికి, సమర్థులైన మిగతా మంత్రులకు లేదా కొత్తగా క్యాబినెట్ లోకి రాబోయే వారికి అప్పగించాలని చూస్తోందట. ఒకే వ్యక్తి చేతిలో పవర్ ఎక్కువ ఉంటే గ్రూప్ పాలిటిక్స్ పెరుగుతాయని, అందుకే అధికార వికేంద్రీకరణ చేయాలనేది హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది. మొత్తానికి మంత్రివర్గ విస్తరణతో పాటు శాఖల మార్పుపై ఢిల్లీ పెద్దలు ఒక బలమైన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. బుధవారం జరిగే ఢిల్లీ భేటీ తెలంగాణ కాంగ్రెస్ భవితవ్యాన్ని, మంత్రివర్గ రూపురేఖలను పూర్తిగా మార్చేయబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. రేవంత్ రెడ్డి ఒంటరిగా తీసుకునే నిర్ణయాలకు బ్రేక్ వేసి హైకమాండ్ కనిసన్నల్లోనే ఇకపై రాష్ట్ర పాలన సాగేలా పెద్దలు పావులు కదుపుతున్నారు. మరి ఈ భేటీలో రేవంత్ రెడ్డి తన మార్క్ పవర్ను చూపించి
కేబినెట్ విస్తరణను కొలిక్కి తెస్తారా లేక ఢిల్లీ పెద్దల కఠిన నిర్ణయాలకు తలొగ్గి శాఖలను వదులుకోవాల్సి వస్తుందా అనేది వేచి చూడాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి పాలనపై హైకమాండ్ అసంతృప్తి నిజమే అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.